హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇది వచ్చేసి పెద్దలు అప్పట్లో పెద్దలు చాలా చేసుకొని తినేవాళ్ళండి. ఇప్పుడైతే మన పిల్లలకి అస్సలు తెలియదు ఇవి. అందుకోసం మన పిల్లలకు తెలుస్తుంది, మనకు కూడా కొంతమందికి తెలియని వాళ్ళకు ఉంటే తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి కొర్రలండి. ఈ కొర్రలు వచ్చేసి 4 గంటల ముందే నానబెట్టుకోవాలి. మనం చేస్తామనే ముందు 4 గంటల ముందు బాగా నానబెట్టాలండి. చూడండి, బాగా మెత్తగా అయ్యాయని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ. ఇలా నానబెట్టి ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలండి. నేనైతే కడిగి కూడా పెట్టుకున్నాను అనమాట. చూడండి, అలా కడిగి పెట్టేసుకొని కుక్కర్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లోకి ఆ కొర్రలన్నీ వేసేస్తానమాట. ఇది టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యము చాలా బాగుంటుందండి. మనం ఎక్కువ సేమ్యాలు లేదా సగ్గుబియ్యం అలా చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇట్లా కొర్రలతో కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొర్రలు కూడా మనం వాడడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. ఎక్కువ కొర్రలన్నము ఇలా చేసుకొని తింటూ ఉంటారు కదా అప్పుడు పెద్దలు. ఈ కొర్రలన్నం తినే బతికే వాళ్ళండి. ఇప్పుడైతే మనకి రైస్ వచ్చాయి కానీ అప్పట్లో ఏమి ఉండేది కాదు. అందుకోసం ఇలా కొర్రలతోనే అన్ని రకాలుగా చేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆ కప్పుతో 1 కప్పు నేను కొర్రలు అయితే తీసుకొని నానబెట్టేసుకున్నా అండి. అందుకోసం కొలతలు అయితే చెప్తూ ఉన్నా. కొలతలు అవసరం లేదు మామూలుగా. ఇప్పుడైతే 3 కప్పులు వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట. 3 కప్పులు వాటర్ వేసేసి ఒక 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇవి 3 విజిల్ వచ్చేదాకా ఉడికించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడు అక్కడ అయితే నేను ఉడికియడానికి స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ మిగతా కావాల్సిన పదార్థాలు అయితే 1 కప్పుకి 1 కప్పు మరి పాలు తీసుకున్నా అండి. కాంచి పెట్టుకున్నాను, పచ్చిపాలు వేయకూడదు. కాంచి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 కప్పు బెల్లము, తర్వాత ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి కూడా చాలా మంచిది కదా. ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు అంతా ఎండు కొబ్బరి కూడా తీసేసుకున్నాను. ఒక 2 యాలకులు తీసుకున్నాను అండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. పాలు కూడా అప్పట్లో మనకి ఆవు పాలు గట్టిగా ఇంట్లోనే దండిగా దొరుకుతుంది కదండి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే అంత టేస్ట్ అయితే అనిపించదండి. ఎందుకంటే మనకి ప్యాకెట్ పాలు వేస్తాం కదా, అంత మంచిది కాదు, కానీ తప్పదు, వాడతాము. ఇక్కడ వచ్చేసి చూడండి, 3 విజిల్ ఇచ్చిన తర్వాత ఇలా అయితే ఉడికిపోయినాయి అనమాట. కొర్రలు అయితే ఇలా ఉడికించుకోవాలి మనము. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ కూడా ఎలా చేస్తాననేది చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ప్యాన్ పెట్టుకునేసి స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మనకి ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు సరిపోతుందని చెప్పేసి 2 స్పూన్లే వేసాను అనమాట. మనకి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. మేమైతే తక్కువే వాడతాము, అందుకోసం మా తగ్గట్టు నేను చేసుకుంటూ ఉన్నాను. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుదామండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. ఇంకా మనకి ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఏది ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఇలా చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. మనకు తగినంత వేసేసుకోవాలి ఏదైనా కానీ, స్వీట్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ అన్నీ. ఇప్పుడు వచ్చేసి ఇంకా అవన్నీ వేడైపోయినాయండి, కాలినాయి, తీసేస్తూ ఉన్నాను. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి కొర్రలన్నీ మనం ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదండి, అవన్నీ ఇందులోకి వేసేస్తాం. ఇప్పుడు అవన్నీ ఇందులోకి వేసేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇలా వేస్తున్నాను అనమాట. నెయ్యి వేసాను కదా, అందుకోసం వేడిగా ఉంది, చేతులతో ఉందండి. ఇలా అంతా మొత్తం దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. లేదు అనుకుంటే అట్లే కుక్కర్లో కూడా వేయచ్చండి. నేనైతే ఇంకా నెయ్యి ఇందులో వేసాను కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకెందుకు దాంట్లో తీయడం అనేసి ఇలాగే వేసి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాంచిన పాలు అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఈ పాలు సరిపోతాయి. మొత్తం అన్నిటికీ 4 కప్పులు వాటర్ అండి. ఏదంతా అయినా 1 కప్పు కొర్ర బియ్యం తీసుకుంటే 4 కప్పులు అనమాట. ఒక 3 కప్పులు వాటర్ వేసి ఉడికిచ్చాను. 1 కప్పు వచ్చేసి పాలు తీసుకున్నా. ఇలా చూడండి, ఇప్పుడు ఇవన్నీ కరగడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. స్లో మంట మీదే చేసుకోవాలి. మంట అయితే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ మనకి ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం కూడా అంతే అండి, 1 కప్పు సరిపోతుంది మనకి స్వీట్కి. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కరిగించుకుందామండి. ఇప్పుడు బెల్లం వేసాం కదా, ఇంకొద్దిగా వాటర్ అవుతుందన్నమాట అందులోని. అందుకోసం నేనైతే బెల్లం వేసేసి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేద్దాము, బెల్లం అంతా కరుగుతుందని చెప్పేసి పెట్టేసాను. ఇప్పుడు చూడండి, ఉడుకుతుంది, బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడైతే చూడండి వాటర్ లాగా అయిపోయింది అనమాట. బెల్లం వేయడం వల్ల కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తాయి కదండి, అందుకోసము. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా ఉడికించినామంటే బాగా మంచిగా చిక్కగా అయిపోతుంది అనమాట. లేదు మనకి ఇలాగే వాటర్ లాగా ఉన్నా కూడా బాగుంటుందండి, ఎలా అయినా తీసుకోవచ్చు. మనకి ఎలా తీసుకున్నా కూడా కొర్రలు అయితే మంచి టేస్ట్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎండు కొబ్బరి తర్వాత యాలకులు అయితే దంచుకున్నా అండి. ఇప్పుడు ఇవి రెండు కలిపి వేస్తున్నాను. ఎండు కొబ్బరి కూడా చాలా మంచిది కదా మనకి, ఈ కొబ్బరి వాడడం కూడా, అందుకోసం అయితే కొబ్బరి కూడా తీసుకున్నా అండి. కొబ్బరి కూడా ఇందులో ఉడకడం వల్ల కొబ్బరి ఆయిల్ అంతా వస్తుంది కదా, చాలా మంచిగా స్మెల్ కానీ బాగుంటుంది, తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. నాకైతే పచ్చి కొబ్బరి లేదు, అందుకోసం ఎండు కొబ్బరి అయితే వేసాను అనమాట. ఇలా చూడండి, ఇప్పుడైతే ఇలా కలుపుతూ ఉన్నాను. ఇది కొంచెం ఉడికే కొద్దిగా చిక్కగా అవుతుందండి. ఇప్పుడు బెల్లం వేసినాం కాబట్టి వాటర్ ఎక్కువ అనిపిస్తుంది, ఉడికే కొద్దీ ఇంకొంచెం చిక్కగా అవుతుంది. అప్పట్లో అయితే మనకి ఆవు పాలు ఇంట్లోనే ఉండేటువంటి, అలానే ఆవు పాలు బాగా చాలా వేసి చేసేవాళ్ళు, ఇంకా మంచి టేస్ట్ వచ్చేదండి కొర్రలది ఇలాగా. ఆవు పాలు వేసి చేస్తే ఇంకా అస్సలు చాలా చాలా టేస్టీగా చిక్కగా అసలు అంత టేస్టీగా అనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా ప్యాకెట్ పాలు వేసినాం కాబట్టి అంత అయితే ఏమనిపించలేదు, కానీ ఇంకా తప్పదు కదా, మనకి దొరకవు కాబట్టి ప్యాకెట్ పాలే వాడాలి. అందుకోసం అయితే ప్యాకెట్ పాలే అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే కొద్దిగా చిక్కబడింది చూడండి, ఫస్ట్కి ఇప్పటికి. ఇది చల్లారే కొద్దీ ఇంకొద్దిగా కూడా చిక్కగా అవుతుంది అనమాట. ఇలా చూడండి, చాలా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఒక్కసారి కనీసం వారంలో ఒక 2 సార్లు అయినా ఇలా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఆరోగ్యకరమైనటువంటివేనండి. బెల్లం కానీ, పాలు, కొబ్బరి, కొర్రలు అన్నీ ఆరోగ్యానికి మంచిది ఫుడ్డే కదండి. ఇవన్నీ మనం తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కనీసం వారంలో ఒకసారన్నా తీసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కానీ. మనకి కొర్రన్నం తినాలంటే తినరు కదా పిల్లలు, ఇలా స్వీట్ ప్రకారంగా చేసిస్తే తింటారు. అందుకోసం ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి చల్లారిపోయింది. చల్లారించుకొని కొద్దిగా మనం ప్లేట్లోకి గిన్నెలో సర్వ్ చేసుకుంటే కొర్రల పాయసం అనేది రెడీ అయిపోతుందండి. ఇలా చూడండి, చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మన సేమియాల పాయసం కింద ఇది చాలా బాగుంటుంది, కొర్రలు టేస్ట్ అనమాట. మనం తింటేనే మనకు అర్థమవుతుందండి, చెప్తే కాదు. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇలా చూడండి, మేమైతే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకున్నాం అనమాట ఇలా. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ.